క్రీస్తునందు అతి ప్రియమైన సహోదరి సహోదరులను మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మార్చి 8వ తారీఖు అండి, 8/2025 తారీఖులో మనం ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ వాక్యం చక్కగా వింటారని లైవ్లో మీరందరూ కోరుకుంటున్నాం. మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట గ్రామం. ఈ యొక్క ఎందుకంటే చాలామంది పాటలను బట్టి కానీ వాక్యాన్ని బట్టి కానీ పిచ్చోడు అంటారు. మార్చి నెల 8వ తారీఖు 2025 మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట గ్రామం. నేనైతే పిచ్చోడిని కాదు. ఏదన్నా మీకు పాటలలో కానీ వాక్యాలలో కానీ తేడా వస్తే పబ్లిక్లో పిలిస్తే నేను మీడియాని తీసుకొని వస్తా. పబ్లిక్లోకి వస్తే మీడియాని తీసుకొని వస్తా. ఎందుకంటే నేను చెప్పేది లైవ్ అందరూ కూడా. ఎందుకంటే పిచ్చోడు, ఎందుకంటే దేవుడే ఈ లోకానికి ఏమన్నా తెలుసుగా. ఆయన వచ్చినప్పుడు ఈయన దెయ్యాలకు అధిపతి అని చెప్పారు. ఎందుకంటే వాక్యం చాలా సత్యంగా ఉండేది కాబట్టి సత్యాన్ని మీరు గమనించాలి. ఈ యొక్క మొన్న జరిగిన తెలుసుకండి, ఫిబ్రవరి 24, 25, 26 షారాన్ ప్రవీణ్ షారాన్ ఇదే మెసేజ్ చాలా మట్టుకి లైవ్ని కట్ చేయకుండా మీరు వాక్యం మొత్తం వింటే మట్టుకి మీకు చాలా మట్టుకి మారు మనసు పొందుకోవచ్చు. వాక్యం సత్యం తెలిసింది కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని చాలు. ఇక్కడ దెయ్యాలు లోబడుతున్నాయి. అయితే మీ పరలోకంలో మీ పేరు రాయబడి ఉందా లేదా? అంతే కదండి. పరలోకంలో మీ పేరు రాయబడి ఉన్నాయా లేవా? అంటే పరలోకంలో మన పేరు రాయబడి ఉందా? రాయబడి ఉందో లేదో? మరి రాయబడి ఉందా అంటే దెయ్యాలు లోబడుతానంటే దెయ్యాలు ఏంటంటే దేవుడు నామానికే భయపడతాయి. అంటే నామం అంటే యేసుక్రీస్తు నామంలో ఒక విశ్వాసి, అంటే మంచి ఒక విశ్వాసి ప్రార్థన చేసినా కానీ ఏమైతే అండి దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఈ వాక్యం ఎందుకు చెబుతుందంటే మొన్న 24, 25 తారీఖుల్లో అక్కడికి చాలామంది దెయ్యం పట్టిన వాళ్ళు వెళ్ళారు. అందులో కేసే మన కాడికి ఒకళ్ళు వచ్చారు. ఎందుకంటే అందులో కేసే ఒక మా ఆత్మీయ తండ్రి కుమారుడికి పరిచయం అయ్యి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వాక్యం ఏంటంటే ఒక్క కోణానే మీరు, ఎందుకంటే దెయ్యాలలో యాకోబు పత్రికలో ఉన్నది, దెయ్యాలు భయపడుతున్నాయి అంట. అంటే క్రియలు చాలా ప్రాముఖ్యం. క్రియలు ఎందుకంటే దెయ్యాలు ఏంటంటే భయపడుతున్నాయి, కానీ దేవుడు అంటే మన మనుషులు భయపడలేదు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు యాకోబు పత్రికలో. ఎందుకంటే 2:17 కాడే అంటాడు. వద్దులేండి ఇప్పుడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించిండు. ఈ యొక్క సమయంలో మరి వాళ్ళు వచ్చారు, అయ్యా ప్రార్థన అలా కాదు, ఇలా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యాలు వదలగొట్టిండా? ఎన్నోసార్లు వదలగొట్టిండు. మార్క్స్ వారు చూసుకుంటే 5:1 కాడ చూసుకుంటే చూడండి, ఒక మాట ఉండేది 5:1 కాడ, 5:2 కాడ నుంచి చదవండి తొందరగా. దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో ఎవడును బంధింపలేకపోయాను. పలుమార్లు
ఆ, వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి తుత్తినీలుగా చాలండి. ఈ వాక్యం అందరికీ తెలుసు, ఆ చదివే మనం వినే వాళ్ళందరికీ తెలుసు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సేనాదేయం పట్టిన వ్యక్తిని ఏంటంటే గద్దించిన వచ్చి తెంపుకొని వచ్చి సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు మాతో నీకేం పనయ్యా, మా సమయం ఇంకా రాలేదు అన్నప్పుడు ఈ మనుషుని వదిలిపెట్టిపోవడంలో ఆ మనుషుడు ఏంటంటే ఎటు కూర్చుండంటే శుద్ధ హృదయం అయి కూర్చుండు. ఈ రోజుల్లో చాలామంది ఇప్పుడు ఇక్కడ పడిపోయిన వ్యక్తి రేపు అక్కడ పడిపోతాడంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడన్నా పడేసిండా? పడ్డవాళ్ళని లేపిండు కానీ ఎవరిని పడేలా. పడ్డవాళ్ళని అనేకులు మంచం మీద ఉన్న వాళ్ళని లేపిండు. అసలు రక్షారోగశ్రీ సమస్తాన్ని ఖర్చు పెట్టుకొని వచ్చింది. ఖర్చు పెట్టుకొని ఆయన వస్త్రపు శంగు ముట్టుకుంటే బాగుపడది అంటే ఇప్పుడు వస్త్రపు శంగు ముట్టుకుంటే ఇప్పుడు బాగుపడతారా? ఆయనకి మహిమ ఉంది. ఇప్పుడు శారాని ప్రవీణ్కి మహిమ ఉందా? మరి అక్కడ మరి తగ్గలేదు. అదే తెల్లారి మన కాడికి వచ్చారు, అయ్యా అది కాదు వాక్యాసారంగా పోవాలి, ఎందుకంటే పట్టిన చీకటి పెద్దది. వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు బలి చూడండి, వాక్యాలకు మనం వెళ్ళకూడదు. మత్తయి సువార్త 5:23 5:23 కాగా నువ్వు బలిపీఠం ఎదుర అర్పణ అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి చూసారు. అసలు సమాధానం పడకపోతే ఎంతలా రోగమైన బాదు, ఎంతలా దేవైన బాదు. వాస్తవం బైబిల్. ఎందుకంటే నువ్వు విరోధం పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఎదిగా తగ్గదు. ఎందుకంటే మనం ఫస్ట్ చేసేది ఏంటంటే ఏకాంతం తీసుకుపోతే, ఏకాంతంలో ఆయన రూపాంతరం ఉంది, ఆయన వాడుకుంది బైబిల్లో. ఎందుకంటే ఆయన లోకసువార్త చూడండి ఒక మాట చెప్పుకుందాం. లోకసువార్త 22:39 కాదు ఆ తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున చాలండి. ఆయనకు ఒక వాడుకుంది. ఎప్పుడు కూడా ఏకాంతం వెళ్ళేది, మనం ఏకాంతం తీసుకెళ్తాం. ఎవరు వచ్చినా కానీ ఏకాంతం. ఎందుకంటే వాడుకుంది. వాడుకంటే మీకు అందరూ తెలుసు, కొట్లో వాడుకున్నది, కళ్ళు వాడుకున్నది, అనేకమైన వాడుకలు ఉంటాయి. ఎప్పుడు వాడుక అయితే యేసు ప్రభువుకు ఒక వాడుకుంది. ఆయన ఈ యొక్క 40 days కూడా ఆయన ఏకాంతంలోనే చేసింది. గెస్తమనే తోటలో ఏకాంతం చేసిండు. ఎందుకంటే ప్రియమైన సహోదరులరా, మేము ఏకాంతం పొలం తీసిపోతే ఇదేందండి అందరు చర్చలు చేస్తారు, మీరు ప్రార్థన ఇది తీసుకొచ్చారు అంటున్నారు. వాడుక మర్చిపోయారు ఈ రోజుల్లో. యేసుక్రీస్తు ప్రభు వారు కంపల్సరిగా ఏకాంతం చేసిండు. 40 days కానీ చివరికి ప్రతి ఒక్క వాడు పొద్దున్నే పెందల కాడలేసి ఆయన ఏకాంతం వెళ్ళిండు. మనం కూడా ఏకాంతం అనేది తెలియట్లా. ఎందుకంటే ఇక్కడ ఆ పర్సన్ మన కాడికి వచ్చినప్పుడు క్షమాపణ పోవాలంటే ఏమంటుండంటే అలా సచ్చినా నేను వాడు మొత్తం అక్కడ అంటాడు. సచ్చిన వాళ్ళ ఇంటికి పోవాలి. ఎందుకంటే అసలు వాళ్ళ ఇంటికి పోవాలి. ఎందుకంటే నీ పాదధూళి అక్కడ దులిపి రావాలి. క్షమాపణ తీసుకోవాలి. క్షమాపణ తీసుకుంటేనే మనిషి రక్షణలోకి వస్తాడు. క్షమాపణ లేకుండా ఇక్కడున్న మనిషినే ప్రేమించలేవు. ఇక్కడున్న మనిషికే సమాధానం లేకపోతే పరలోకంలో దేవుడు నీకు సమాధానం పెట్టిస్తాడు. సమాధానానికి పోవాలంటే రామని వెళ్ళిపోతే ఎవరికి బాధలేదు. మన దగ్గరికి 7-8 దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా వచ్చారు. మీ అందరే తెలుసు. ఖమ్మం నాగమణికి 7 దెయ్యాలు బట్టి వచ్చింది. లాక్డౌన్ టైంలో ఎన్నిసార్లు తిరిగామో తెలుసా ఖమ్మం. క్షమాపణలు కానీ, వాళ్ళు దాచిపెట్టిన డబ్బులు కానీ, అక్రమాలు కానీ ఎన్నోసార్లు తిరిగాం. ఎన్నోసార్లు తిరిగాం. ఎందుకంటే అది క్షమాపణ తీసుకునే పునాది కల్లా తోడైపడింది. అలాగే ఎస్తేర్ అని ఖమ్మం నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి కూడా 2 దెయ్యాలు పట్టినాయి. ఏంటంటే ప్రతి ఒక్క దానికి పునాదితో తీయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రవీణ్ శారాని దగ్గర పోయినప్పుడు ఏంటంటే పడిపోతారు. అక్కడ పడ్డ వ్యక్తి ఇంకోసాట పడ్డంటే అది దురాత్మ పోవాలంటే నమ్మకమైన పునాది వేసుకోవాలి. నమ్మకమైన పునాది దగ్గరికి రావాలి. ఎందుకంటే
పడిపోయిన వ్యక్తి ఓకే, నేను దెయ్యాలు లేవంటలేదు, దేవుడు లేడంటలేదు, మనం బోధించేదే దేవుడు మాట్లాడమంటే, ఇక్కడ పడ్డ వ్యక్తి మళ్ళీ రేపు ఇంకోసారి పడుతుందంటే ఏంటి అర్థం? అక్కడ ఆయనకి శాత కావట్లేదనేగా. మరి ఇక్కడ శాత అయిన కాడికి వచ్చినప్పుడు దాని ప్రకారం చేయాలి కదా. చేసినప్పుడు మనం దీవించబడతాం, చేసినప్పుడు మనకు ఆరోగ్యం వచ్చింది, చేసినప్పుడు మనకి సంతోషం వచ్చింది, ఆ కుటుంబంలో దీవెన ఉండేది. ఎందుకంటే ప్రియమైన సహోదరుల ఇంకోళ్ళు వచ్చారు ఇలా. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా కానీ 2-3 సందేశాలు మన దగ్గరకు వచ్చినప్పుడే మేము ఇలా పబ్లిక్లోకి వస్తా. 2-3 సందేశాలు ఇంకోళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఖమ్మం నుంచి వచ్చారు. వచ్చినప్పుడు అమ్మ మరి ఇలా చేయాలంటే వాళ్ళకి కొన్ని ఫోన్ ఒకటి, ఇంకా కొన్ని డబ్బులు దొరికినప్పుడు తక్కువే, ఒక 400-500 దొరికినాయి. అయినప్పుడు దేవుడు వాళ్ళని చూపిస్తున్నప్పుడు అమ్మ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేయాలి అన్నప్పుడు మేము రామయ్య గారు అంటున్నాం. ఎందుకంటే వాక్యం ఏం చెబుతుందంటే మత్తయి సువార్త 18:25 చూడండి. మత్తయి సువార్త 18:25 త్వరగా. తీర్పు కాదు, అప్పు తీర్చుటకు. వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తు అమ్మి అప్పు తీర్చవలనని. చాలు. ఇక్కడ ఏంటంటే ఇంకొక వాక్యం మీరు చదవదు. యెహోషువ 7:10 కాడ ఉన్నది. వారు బంగారం కమ్మి తీసుకొచ్చి ఏంటంటే గుడారంలో దాచుకుంటే యెహోషువను ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఆపుచి. మనం కూడా ఏదన్నా దేవుడు చెబుతాడు, ఎందుకంటే దేవుడు మాట్లాడుతాడు. చాలామంది దేవుడు మాట్లాడతాడంటే ఎట్ట మాట్లాడతాడు? అంత గొప్ప దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆకాశాలు పట్టజాల దేవుడు నీతో ఎలా మాట్లాడతాడంటే ఒక పర్సన్ నీలో వచ్చి ఒక సంభాషణ జరిగింది, కానీ అంత గొప్ప ఆయన యొక్క విధానం చెబుతాడు అంతే. ఒక పర్సన్ మోలుపుకొని వచ్చి చెబుతాడు, కానీ స్వయంగా దిగొచ్చి దేవుడు నీతో మాట్లాడు. ఒక పర్సన్ నీ దగ్గరకు వచ్చి ఇదిగో ఇలా చేయి, అలా చేయని చెబుతాడు. కానీ అంత గొప్ప దేవుడిని మనం చూడాలన్నా, ఆయన నీతో మాట్లాడాలన్నా కానీ ఆ యొక్క మానవ నేత్రాలు చాలవు, ఈ పాప నేత్రాలు చాలవు. అందుకే ఒక పర్సన్ వచ్చి చెబుతాడు. అలాగే మన దగ్గరకు వచ్చి కల్లో ఒక వాక్యం ద్వారా కానీ కల్లో కానీ వచ్చి చెప్పినప్పుడు అయ్యా నువ్వు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి, సామాన్ ఇచ్చేయాలంటే ఇదేంటండి ఒక బెల్లంపల్లి పోతే ఏం అడగా, బెల్లంపల్లి పో, నువ్వు యాడిగైనా పో, నీకు పరలోక రాజ్యం రాదు. ఇక్కడ సమాధానం లేకపోతే ఎంతో మెరాకిల్ కాడికి పో. ఎందుకంటే మెరాకిల్ కాదు మనకు కావాల్సింది. అందుకని మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేవో పరిశోధన చేయాలి. మన పేర్లు ఉన్నాయో లేవో పరిశోధన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మెరాకిల్ జరుగుతాయి. ఆనాడు అపోస్తల కార్యంలో మాటను చూడండి. ఆ అపోస్తల కార్యంలో 8:9 కాడ, అపోస్తల కార్యం 8:9. లోగడ ఆ పట్టణంలో గారడి చాలు కంటిన్యూ చదువు. ఏంటంటే ఆయన గారడీ చేస్తున్నాను. గారడీ అంటే తెలుసుగా, గారడీ. ఇప్పుడు ఇదివరకు మన కీప్యాడ్ ఫోన్లు ఉన్నాయి తెలుసు అండి. కీప్యాడ్ ఫోన్లో అప్పుడు ఏమైనా టచ్ ఉందా? ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చినా టచ్ పెరిగింది. కీప్యాడ్లో అప్పుడు అసలు టచ్ లేదు. టీవీలోనే కొంత భాషలు మాట్లాడేది. ఇప్పుడు టచ్ ఫోన్ వచ్చినాక అందరు టచ్ అలవాటు కాబట్టి ఇప్పుడు టచ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడన్నా టచ్ అండా? ఆయన కొంత నోటితో ఉమ్మూసి బురదతో అట్లా ఉమ్మూసి కళ్ళకు రాసినప్పుడు ఒక వ్యక్తి బాగుపడ్డాడు. ఆయన వస్త్రప్రసంగి ముడితో బాగుపడ్డాడు. ఆయన నోటి మాటతో స్వస్థ వచ్చింది. కానీ ఇక్కడ టచ్ అంటే 10 మంది పడటం అసలు ఏంటంటే జనాలు యొక్క వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు, కానీ సత్యం వైపు ఎవరూ తిరగట్లా. ఆ వచ్చిన పరిస్థితులు నుంచుంటే కంపల్సరీ ఆ కుటుంబం కూడా బాగుపడేది, కానీ నిలబడరు. సత్యం అనేది బహుగా లోతుగా ఉంది, దాన్ని గ్రహించేవాళ్ళు కొందరే. ఆ కొందరిలో ఏంటంటే ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా సత్యాన్ని పట్టుకొని ముందుకెళ్ళటమే, కానీ
మనకి గుంపులు గుంపులు కావాలి కానీ సత్యం వైపు తిరిగిన వాళ్ళ కుటుంబాలు కంపల్సరీ ఇక్కడ మనకి ఆస్తులు ఉండకపోవచ్చు, అంతస్తులు ఉండకపోవచ్చు, కానీ దేవుడు మనకు తోడుంటాడు. దేవుడు మనకు తోడుంటాడు. మనకు దేవుడు తోడుంటాడు. ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా మనుషుల్ని స్వతంత్రులుగా చేసేది. అందుకని నేను ఫస్ట్లో నా మాట అన్నా, ఏదన్నా పాటల వల్ల కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే పబ్లిక్లో పిలిస్తే నేను మీడియాని పిలుస్తా. నేను ఎవరి మాట అన్నారంట సంఘ పెద్దల గురించి, అది మన ఊరు గురించేనా, పబ్లిక్లో పబ్లిక్కే చెప్పే కానీ ఊరిని గురించి చెప్పాల. నేను ఒక గ్రామం అయినప్పుడు అక్కడ సంఘ పెద్దలను చూసా, పిలవండి, టీవీ 9 తీసుకొని వస్తా. టీవీ ధైర్యం ఉండాలి. చెప్పే మాటలు కానీ వాక్యం కానీ ఏదైనా తప్పు ఉంటే పబ్లిక్లో నేను రావడానికి ముందు రెడీ. లోన్ ఎందుకంటే యేసు ప్రభువుని అప్పగించింది కూడా ఇక్కడే ఇస్క్రేది కదా. ఏదైనా డైరెక్ట్ వచ్చి మాట్లాడాలి, ఈ పాటలో తప్పు ఉంది నేను కొంతమంది అన్నా, కొంతమందిలో మీరుంటే మీకు బాధ, చేసేవాడికే బాధ, చేయనోడికి బాధలేదుగా. అందుకని ఏదన్నా సత్యం మనిషిని స్వతంత్రులుగా చేసిద్ది అనమాట. మనిషిని ఎప్పుడు కూడా మనం సత్యమే చెబుతున్న పబ్లిక్లో ఆ పాటను దగ్గర 300 మంది పెంచి చూశారు, లైక్ చేశారు. చూసుకోండి. కొంగల్ నాగరాజు సత్యాన్వేషణ ఛానల్ పేరు. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. అందుకని ఇక్కడ ప్రవీణ్ శారాను మరి అక్కడ ఎందుకు వెళ్ళగొట్టలేదు, వెంటనే వచ్చింది. ఇక్కడ ప్రార్థన చేస్తే వెంటనే పడిపోవటమే. ఎందుకు పోలేదు దెయ్యం? అది దగ్గర వాళ్ళ ఇంట్లోనే దగ్గర వారం ప్రార్థన పెడతారు. పోట్ల పునాది కల్లా తీయాలంటే సత్యంలో నడవాలి. ఏంటంటే ఇప్పుడు పునాది కల్లా పోవాలంటే క్షమాపణ కంపల్సరీ. దేవుడు ఏం చెప్తుందో అది సరి చేసుకోవాలి. అది సరి చేసుకుంటే కంపల్సరిగా కుటుంబంలో దేవుని ఉండేది. సరి చేసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎందుకంటే దేవుడు ఎన్నో దేయాలు ముసలం అడుగు నుంచి చెప్పిపోయినాయి. మీ అందరికీ తెలుసు ఈ గ్రామంలో అలా ఎన్నో. స్వాతి అని దెయ్యం పట్టిన యొక్క శాతపడి శక్తి కేసు చెప్పిపోయినాయి ఎంతో. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్నున్నాయి. ఏంటంటే ఆ సత్యం అనే దాన్ని వచ్చినప్పుడు మీకు అనేకమైన మేలు జరుగుతాయి కాబట్టి. ఎందుకంటే మేము పట్టిన దానికే 4 కాళ్ళు 3 అంటే మీ ఇష్టం. ఇదిగో మనిషి ఎప్పుడు కూడా పరిశోధన చేయాలి. నువ్వు కొట్టుకు కానీ షాపుకి కానీ పోయినప్పుడు పరిశోధన చేసినట్టు సత్యాన్ని నువ్వు పరిశోధన చేయకుండా అనుకోండి, అదంతే మూయబడిది, నువ్వు ముసుకేసుకున్నట్టే. ఎందుకంటే ఈ యొక్క సమయంలో చాలా విలువైన సమయాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే చక్కగా ఆడ గారడి సీమోన్ ఏం చేసిందంటే, నేనే దేవుడిని అన్నట్టు చెప్పుకొచ్చిండు. కొంచెం మాది ఎక్కడనే జర బహుకాలము గారడీలు చేయొచ్చు, వారిని ఇబ్రాంతి పరిచినందున వారి అతన్ని లక్ష్య పెట్టిరి. అయితే సరే పిలుపు మాటలు ఆయన ప్రకటించి ఇద్దరు యేసునే ప్రకటించారు. అందుకని ఇక్కడ పిలుపు ప్రకటిస్తున్నప్పుడు ఆయన మాటలు నమ్మారు, ఆ పరిశుద్ధాత్మ శక్తిని నమ్మారు. ఇప్పుడంతా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందుకంటే అదివరకు కాలం దిగు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెబుతుంది, యుగ సమాప్తి వరకు మన పరిపాలించేది పరిశుద్ధాత్మ దేవుడు. సంఘం ఎత్తబడే వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే ఉంటాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట బైబిల్లో ఎక్కడ దిగు దేవుడు ఆత్మ కమ్ముతుంది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు ఇంకేళ్ళ నుంచి దిగుతాడు ఏళ్ళ నుంచన్నా. దేవుడు మనం ఎక్కడైతే ఉన్నా అక్కడ ఉంటానని చెప్పిండు. నీలోకి ఆయన వచ్చినప్పుడు ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆయన అల్లరికి కర్త కాదు. అల్లరగా ఎగరడు. ఏదో సుముత్తుగా లోబడతాడు. సుముత్తుగా ఆయన మాట కానీ విధానం కానీ సుముత్తుగా ఉండేది. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించి పరలోకి ఇవ్వాలని చూస్తుండు. అందుకని అక్కడ గారడి సీమను చివరికి వాళ్ళ మాటలు విని, అయ్యా ఆ వరమని నాకు కూడా ఇవ్వండి అయ్యా, ఆ వరమని నాకు కూడా ఇవ్వండి అయ్యా అంటాడు. నాకు కూడా ఆ వరమని దయచేయండి అయ్యా అంటాడు. ఎందుకంటే అది దయచేసేది కాదు, డబ్బులు ఇస్తే దొరికేది కాదు అది. ఎందుకంటే దేవుడు ఇవ్వాలి. అందుకనే ప్రియమైన సహోదరి సోదరులు, ఏదైనా సరే మనం రక్షణ పొందాలంటే, ఆ దేవుడు రాజ్యం నువ్వు చారాలి అంటే సత్యాన్ని బాగా లోతుగా కనుక్కోవాలి.
వెతకాలి అంతే. వెతక్కపోతే నువ్వు దేవుడు రాజ్యం చేరలేవు. వెతకపోతే దేవుడు రాజ్యం చేరలేవు. ఇక్కడ చూడండి ఒక మాట ఉండిద్ది అపోస్తలుల కార్యంలోనే 16:16 చూడండి. మేము ప్రార్థన స్థలమునకు మేము వెళ్ళుచుండగా సోద చెప్పుడు చేత ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె సౌలును మమ్మును ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. చాలు ఉన్నారు. చాలు. ఇక్కడ దెయ్యం అంట ఒక అమ్మాయికి పట్టిందంట. ఏంటంటే తన యజమానికి బహు లాభం తెచ్చి పెడుతుందంట. అయితే పౌలు పోతున్నప్పుడు ఇదిగో సర్వోన్నతులైన దేవుని దాసులు ఇటు వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? రక్షణ మార్గాన్ని చూపిస్తారు. రక్షణ మార్గం ఇది. యేసుక్రీస్తు ప్రభు అంటే చాలామంది కులం అనుకుంటారు, మతం అనుకుంటారు. మార్గం అన్నమాట. ఎన్నో చీకటి శక్తులు, ఎన్నో మాంత్రిక శక్తులు పోవాలంటే మార్గాన్ని ఎత్తుక్కోవాలి. మార్గాన్ని ఎత్తుక్కుండా నువ్వు మాసిపోయిన మార్గంలోనే ఉన్నావు అనుకో, పరిశోధన చేయి. ఒక వ్యక్తి ఒకసాట పడ్డాడంటే ఇంకా పడిన సాతాను మళ్ళీ రాదు. కాలిపోయింది మళ్ళీ రాదు. బోడి చేసింది మళ్ళీ రాదు. దాన్ని బోడి చేస్తారు మళ్ళీ వచ్చింది. ఎందుకు వస్తుంది? అదేమన్నా కెట్ట, లేకపోతే ఒక పుల్ల, లేకపోతే ఒక పేపర్ బూడి చేస్తే కాలిపోవడానికి. అది ఆత్మ. మీరు పోరాడేది లోకనాథుడు కాదు, పైనున్న దురాత్మ సమూహం. దాన్ని కాలవటానికి మనకి శక్తి కాదు, యేసు రక్తం. అయితే అది పూర్తిగా పోవాలంటే దానికి సంబంధించిన విధానాలు ఉంటాయి. అవి పోకపోతే నువ్వు బాదు. మళ్ళీ వచ్చింది 10 సార్లు వచ్చింది. అది అంతే. నువ్వు ఎక్కడికైనా పో, మళ్ళీ ఎక్కడ పోయినా కానీ పడిపోతావు. ఈ కలవర టెంపుల్ సతీష్ గారు ఉన్నానుకో, పెద్ద మీటింగ్ చేసినప్పుడు ఆ ఎగిరే వాళ్ళని తీసుకువెళ్ళి ఆడబెడతాడు. వీళ్ళే ఎగిరే వాళ్ళని పూజిస్తారు. వీళ్ళని ఎగిరే వాళ్ళని స్టేజ్ మీద ఎత్తాడు, ఆయన చేస్తే పక్కన పెడతారు. చూడండి డివైడ్. చూసారా? మొన్న మదర్లో 2020లో నేను పెట్టినప్పుడు ఎగిరే వాళ్ళందరూ వాళ్ళ టీం ఉండేది. ఆ టీం తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టింది. వాళ్ళ నమ్మరు. వీళ్ళైతే వాళ్ళ స్టేజ్ మీద పిలిచి సాక్షి. ఎక్కడుంది సత్యం? సొంత వీధుల్లో కేకలేస్తుంది. దాన్ని కనుగొనివారు కొందరే ఉన్నారు. అందుకనే ప్రియమైన సహోదరి సోదరుల, దాన్ని సత్యాన్ని గ్రహించాలి. ఇగో మీకు వీళ్ళంటే ఏం చూపిస్తారు? దేవుడు రాజ్య మార్గాన్ని చూపిస్తారు. పరిశోధించండి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఉన్నవాడు, అనువాడు, రానున్నవాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు సమాధానం లేకపోతే ఎలా పోతావు? అక్రమ సొమ్ము ఉంటే ఎలా పోతావు? అక్రమ సొమ్ము అంటే కొంతమంది దగ్గర మనం కట్టించాం, లక్షలు కట్టించాం. మా ఆత్మీయ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఒకళ్ళు వచ్చారు అదర్ క్యాస్ట్ నుంచి. అన్ని ప్రార్థనలు తిరిగే మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు గ్యారంటీ కంపెనీ ఎప్పుడన్నా డౌన్ అవుద్దా? అది ఎప్పుడు కూడా ఆ సీల్ ముద్ర చెదరదు. ఎప్పుడు కూడా గ్యారంటీ కంపెనీ ఇంకా డిమాండ్ పెరిగిద్ది కానీ చెదరదు. అలాగే ఇప్పుడు గ్యారంటీ దానికి అసలు నామినీ అవసరంలా, కంపల్సరీగా ఉంటారు. అందుకే ఇది కూడా అంతే. గ్యారెంటీ తగ్గదా అలాంటి అన్ని ప్రార్థనలు తిరిగి మన ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు కొన్ని చెప్పినాక దగ్గర ఆ పర్సన్ నుంచి 2 లక్షల దాకా ఎవరి డబ్బులు వాళ్ళకి కట్టించావు. ఆ కట్టించాలి. ఎందుకంటే ఆ కట్టేయకపోతే ఆ సేకట్లు మన వెంట ఉంటాయి. ఆ సేకట్లు కానీ ఆ యొక్క విధానాలు కానీ ఎందుకంటే ఉంటాయి. ఆ పర్సన్ గట్ట మన దగ్గర రాకపోతే 3 చచ్చిపోయాడు. 2 పిల్లలు, వాళ్ళ ఆమె కూడా చనిపోయేది. అంగారు పేరు వనిజ. ఎందుకంటే చచ్చిపోయాడు. ఎందుకంటే 10 మందిని పట్టుకున్న ఆగట్లా శక్తులు అంత ఉంటాయి. ఏది ఉన్నా కానీ మీరు నమ్మదగిన దేవుని స్వీకరిస్తున్నా కానీ లోతుగా ఎతకట్లా. దేవుని లోతుగా ఎతకాలి. లోతుగా ఎతికినప్పుడు దేవుడు రాజ్యం చేరతావు. అందుకని గిరకల లోతు, మోకాల లోతు, నడువుల లోతు, దాటలేని లోతు ఉండేది. అందుకని మీరు గమనించినప్పుడు మీరు గమనించారు కాబట్టి ఏదైనా కానీ వాక్య సత్యం లోతుగా ఉండేది. కాబట్టి నమ్మదగిన దేవుడిని మనం నమ్ముకున్నాం కానీ ఇంకా పరిశోధన చేయాలి.
మన గృహాలలో కానీ సమస్యలు ఉన్నప్పుడు, ఎందుకంటే దేవుడు ఇందు లేడు అందు లేడు అని చెప్పడానికి సమస్య లేదు. అన్ని చోట్ల ఉన్న దేవుడు. ఆకాశం అయింది, భూమి అయింది, గాలి అయింది, అన్నీ లోబడే కానీ మానవుడు లోబడలేకపోతుండు. సత్యవైపు తిరగలేకపోతుండు. సత్యవైపు నువ్వు తిరిగినప్పుడు నీకు మనిషిని దేవుడు స్వతంత్రులుగా చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, ఎందుకంటే ఆయన రాకడలో మనందరం ఎత్తబడేటట్టు ఉండాలి. అందుకని అక్కడ గారడి సీమోన్ అయితే ఏమైందంటే, అయ్యా వరవనే డబ్బులు ఇస్తా వెలిచ్చా అంటుండు. వెలిచ్చేది కొనుక్కోవడం కాదు, దేవుడు నిన్ను ఆకర్షించాలి. మన పాపాలమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయని చెబుతాడు. అందుకే ఒక మనిషి అంటాడు, నీ పాపాలు పరుపెత్తుకొని పొమ్మంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు. క్షమించబడటానికి నువ్వెవరు అంటారు అంటే, మనిషి కుమారుడికి పాపాలు క్షమించే అధికారం ఉంది. దేవుడు నామని మహిమ కలుగునుగా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన యొక్క రాజ్యం నువ్వు చేరాలంటే సమాధానం పడాలి. సమాధాన పాత్రుడు. అందుకనే ఇక్కడ చూడండి, రోమపత్రిక 12:17 చూడండి. త్వరగా 12:17 రోమపత్రిక. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైన మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఇంకొద్ది చదవండి. పగ తీర్చుట ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుడి ఉగ్రతకి సోటివుడి. పగ తీర్చుట నా పని కాదు, దేవుడి పని. చూసా, నా పని అంటాడు చక్కగా, నా పని. ఇది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట ఇది. పౌలు గారు చెబుతున్న మాట ఇది. ఎందుకంటే దేవుడు రాపిచ్చిన మాట. ఎందుకంటే చక్కగా చెబుతుండు, మీరు కీడుకు ప్రతి కీడు ఎవరికి ఆయన ఒకలా తిట్టిండు అనుకో, ఒకవేళ నీ మీద కోపడ్డనుకో, నీ మీద ఒకలా ప్రయోగం చేసిననుకో, సమాధానం పడాలి. సమాధానం పడ్డప్పుడే ఆ చీకట్లు పోతాయి. ఆ సమాధానం పడ్డప్పుడే ఆ మాంత్రిక శక్తులు పోతాయి. ఆ సమాధానం అది కూడా ఏంటంటే వెలిగి చేయాలి, దేవుడు చెప్పాలి. అలాంటి బోల్డ్. ఎందుకంటే చాలా చేసి ఇక్కడ మదర్ దగ్గర నిదానపురం కూడా కారులో వేసుకొని వచ్చారు. దేవుడు చెప్పినాక ఆ ఇంటికి పోయినాక దేవుడు చెప్పాలి. ఎందుకంటే ఆషామాషలుగా దేవుడు మాట్లాడాలంటే లోపాలు ఏమున్నాయో ఒప్పుకొని చేయాలి. అలా చేసినప్పుడు నువ్వు దీవించబడతావు, అలా చేసినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి చేయొద్దు. వాళ్ళు తిట్టారని నువ్వు తిట్టకూడదు, నువ్వు తిట్టావని వాళ్ళు తిట్టకూడదు. ఇది కూడా ఎందుకంటే ప్రవీణిషారాలంటే నాకు కోపం కాదు, వాళ్ళు దైవజనులే. కాబట్టి విధానం అక్కడ తగ్గట్లా ఏదో మెరాకిల్ చేస్తున్న గారడి సీమోను చేసినట్టు. కాబట్టి సత్యం, ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, సత్యాన్ని లోతుగా తీసుకుపోవాలి. ఎందుకంటే వాళ్ళ అక్రమాలు ఏమన్నాయి, క్షమాపణలు ఏమన్నాయి, ఇప్పుడు అక్కడికి వచ్చిండు, పడిపోయిండు, అయా సమాధానం పడుతున్నావా, సమాధానం తీసుకెళ్తున్నావు. అందుకనే మనం సమాధానానికి తీసుకెళ్తాం, అక్రమాలు కట్టిస్తాం, క్షమాపణలు తీపిస్తాం, ఏమైనా ఉంటే చెప్తాడు అన్నమాట దేవుడు. అందుకని లోతైంది చాలా సత్యమైంది, బహుగా లోతుగా ఉంది, దాన్ని కనుగొనాలి. అందుకని ఇక్కడ మత్తయి సువార్తలో మాట టైం త్వరగా మత్తయి సువార్త 12:18 చూడండి. ఇదిగో ఈయన నా సేవకుడు, నా ప్రియుడు, నా ఆత్మనుంచెదను. ఈయన అన్ని జనులకి న్యాయ విధిని ప్రచురం చేయును. మేను జగడమాడడు. కేకలు తెలుసు కండి, ప్రవీణ్ షారాన్ లెగితే టచ్ ఆ టచ్ పలిగిపోతుంది. ఎక్కడన్నా కేకలు వేస్తాడా? ఈయన కేకలు వేడు. ఇంకా వీధుల్లో ఈయన స్వరము ఎవరికి వినపడదు. చూసా. ఇంకా సరే ప్రబలం చే వరకు విరవడు, మక్కమక్కలాడుచున్న
అవచ్చినారను చాలండి, చాలు. ఈడంతా ఏంటంటే ఈ సేవకుని గురించి లక్షణాలు వీధుల్లో అంటే ఆయన కేకలు ఎవ్వరికి వినపడవు. అందుకనే వీధుల్లో ఆయన కేకలు ఎవ్వరికి వినపడవు, అసలు కేకలే వస్తుంది. దేవుడు ఎందుకంటే ఆయనకు కావాల్సిన మనసులో ఏమనుకుందో కూడా దేవుడు చెప్పగలుగుతాడు. మనసులో ఏమనుకుందో దేవుడు చెప్పగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని బాగు చేసిండు. ఎక్కడన్నమ్మా నువ్వు వెళ్ళి ఊర్లో చెప్పవండా, స్టేజ్ మీద చెప్పవండా ఎక్కడన్నా అమ్మా నేను చేసిన కార్యం ఎక్కడా చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. అయినా కానీ సేవ విస్తారంగా పోయింది. ఈ రోజుల్లో మా స్టేజ్లోకి ఇచ్చి అది ఇది చెప్పిస్తారు. కానీ ఎందుకంటే అది ఏదున్నా కానీ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉండదు. వాళ్ళ ఇంటికాడ చెబుతారు, వాళ్ళ ఇంటికాడ చెప్పుకుంటే ఆటోమేటిక్ పలానా మందిరానికి పోయా తగ్గిందని వాళ్ళ ఇంటికాడ చెబుతారు. ఇప్పుడు స్టేజ్ ఎక్కి టెక్నాలజీ మారిందని చెప్పేసే అవసరమే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అనేకులు బాగు చేసింది, కానీ ఎవరికి చెప్పొద్దు. మెలక అని యొక్క చెవిని తెగ్గొట్టిన ఆయన కూడా ఆయన ఒక పట్టణానికి సువార్త చేసిండు. చూసా ఈ దెయ్యం పట్టిన వ్యక్తి తెలుసు, మార్కు సువార్తలో సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తి ఒక మండలానికి సువార్త చేసిండు. చెబితేనే చేసిండా, ఆయన చెప్పొద్దాండు, ఆయన సువార్త చేసిండు. ఏదున్నా కానీ ఆయన యొక్క అడుగుజాడలో మనం నడిచినప్పుడు మన దేవుడు దీవిస్తాడు. కాబట్టి మార్గాలను మీరు పరిశోధన చేయాలి, సత్యాన్ని మనం పరిశోధన చేయాలి. కాబట్టి ఈ ఒక్క వాక్యం చూసుకొని ముగిద్దాండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఇంకా ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు ఎల్లగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పెదరు. అప్పుడు అక్రమం చేయవర్లారా. చూసారు, దెయ్యాలు ఇందాక ఫస్ట్ వాక్య చెప్పా, దెయ్యాలు మీకు లోబడతానని మీకు భయపడద్దు, పరలోకంలో మీ పేరు ఉందా అది చూసుకోండి అంటాడు. ఎందుకంటే పరలోకంలో మన పేరు ఉందా లేదా. ఎందుకంటే అక్రమం చేయవారులారా మీరెవరో నా దగ్గర నుంచి పోండి. ప్రభువా అని టచ్ అన్నకు నీకు పరలోకం నువ్వు రావు. సంఘాన్ని చక్కగా అట్టాలి. అందుకే నేను ఒక పాట రాశాను. అభిషేకమంటే అశమశ కాదు సేవక, నిందలు మోయాలి నిప్పులాగా ఉండాలి, నిందలు మోయాలి నిప్పులాగా ఉండాలి. అభిషేకమంటే అశమశ కాదు సేవక, నిందలు మోయాలి నిప్పులాగా ఉండాలి, నిందలు మోయాలి నిప్పులాగా ఉండాలి. సంఘాన్ని నీవు చక్కగా కట్టాలి, సంఘాన్ని నీవు చక్కగా కట్టాలి. యేసయ్య రాకడకు జయగీతం పాడాలి, యేసయ్య రాకడకు జయగీతం పాడాలి. అభిషేకమంటే అశమశ కాదు సేవక, నిందలు మోయాలి నిప్పులాగా ఉండాలి, నిందలు మోయాలి నిప్పులాగా ఉండాలి. ఆహారముండదు నీడా ఉండదు, ఆహారముండదు నీడా ఉండదు. నీతిని ప్రకటించి నీళ్లు తాగి బ్రతకాలి, నీతిని ప్రకటించి నీళ్లు తాగి బ్రతకాలి. అభిషేకమంటే అశమశ కాదు సేవక, నిందలు మోయాలి నిప్పులాగా ఉండాలి, నిందలు మోయాలి నిప్పులాగా ఉండాలి. నీ బంధుమిత్రులే వేళనా చేస్తారు, నీ బంధుమిత్రులే వేళనా చేస్తారు. తగ్గించుకోవాలి క్రీస్తు ప్రేమ చూపాలి, తగ్గించుకోవాలి క్రీస్తు ప్రేమ చూపాలి. అందరికీ నీవు అండగా ఉండాలి, అందరికీ నీవు అండగా ఉండాలి. చాలు. చూసారండి, అభిషేకం అంటే ఏంటంటే ఒక్కోసారి ఆహారం ఉండదు. పౌలు గారు ఎంతో ఇబ్బంది పడ్డావు.
తెలుసు కండి, ఆహారం లేక, నీడ లేక, సముద్రంలో ప్రయాణం అని అనేకమైన ఇబ్బందులు పడ్డు. అయినా కానీ ఆయన కూడా ఎలా కొట్టిండు, ఆయన కూడా ఎక్కడ పడేలా. బైబిల్ గ్రంథంలో చాలామంది చనిపోయిన వారు లేపారు. యేసుక్రీస్తు ఈ లోకంలో నుంచి వెళ్ళినాక, పరిశుద్ధాత్ముడై వెళ్ళినాక, పరదేశికి వెళ్ళినాక అనేకులు లేపారు. అయినా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాత్రం పడేయటమే పని మీద ఉన్నారు. కానీ ఎక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువారే కానీ, యేసుక్రీస్తు శిష్యులే కానీ ఎక్కడా పడారు. ఎందుకంటే అభిషేకం తీసుకున్న వారు కానీ చేస్తున్న సేవని నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కుమ్మరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఒక టచ్లో పోతున్నాయి. కాబట్టి నీ ఇష్టం ఒకవైపు, ఎందుకంటే తీర్పుది. అందుకని ఆకాశం ఆలకింపు, భూమి ఇచ్చే వేగు, నేను పిల్లలను కానీ పెద్దవారికి చేసేవారు నా మీద తిరగబడ్డారు. అందుకని ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలులకి తెలివి లేదు. అందుకని మనం పరిశోధన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా పడేయలేదు, పడ్డవారిని లేపిండు. అందుకనే సత్యమైనదిలో బహులోతుగా ఉండదు. కాబట్టి వాక్యాలు ఇదివరకు పొద్దాకలు నేను గ్రామంలో దగ్గర 10 సంవత్సరాలు చెప్పా. పాటలు కానీ వాక్యం కానీ పబ్లిక్లోకి వెళ్తుంది. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వచ్చి అడగొచ్చాయా, ఈ ప్రసంగం తప్పు చేసామని. అవసరం దాన్ని డిలీట్ చేస్తా. పబ్లిక్లో పిలిచినా కానీ పర్వాలా, నేను ఎవరినో ఒకరు తీసుకొని వస్తా. ఎందుకంటే ఎవరిని బాధ పెట్టేది కదా. ఆ పాట కూడా చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే ఎవరు నాకు చెప్పారు, నా ముందుకు వచ్చాను అలా ఏదున్నా కానీ. అలా అన్నప్పుడు నేను దానికి సమాధానం చెప్పేది నేను. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎందుకంటే సాట్న అన్నారు. ఎందుకంటే సాట్న అనే వాళ్ళు ఎప్పుడు కూడా, ఎందుకంటే నక్క గోతిలో దూరినట్టే. డైరెక్ట్ మాట్లాడినప్పుడు దేవుడు మమ్మల్ని దీవిస్తుడు, ఆశ్రయిస్తుడు. క్రైస్తవుడు ఎప్పుడు యథార్థంగా ఉండాలి. యథార్థవంతులకి నీ దయా అలా, అది రాంగ్ అన్నప్పుడు మనం రైట్ మార్చుకుంటా. కానీ అనేకులుగా నీకు నచ్చినప్పుడు నీకు నచ్చట్లేదు. ఆ కోణంలో నువ్వు ఉంటే నీకు నచ్చదు. ఆ విధానాలు నీకుంటే నచ్చదు. ఆ విధానాలు మీరుంటే మీకు నచ్చదు. ఆ విధానాలు ఉన్నోళ్ళు మానుకోవాలని. ఇప్పుడు సాయిలానుండు ఎర్రతోలు మీద రాస్తాడు. మీకు అందరూ తెలుసుగా సాయిలన్న పాటలో. అప్పుడప్పుడు నన్ను అంటారు, అయ్యా నీ సాయిలన్న పాటలో ముఖాన్ని కొట్టినట్టు. ఆ పాటే నేను యూట్యూబ్లో పెడితే ఒక ఆయన సుత్తి పెట్టి లైక్ చేసిండు. అంటే నీ పాట సుత్తి పెట్టి కొట్టినట్టుందని. ఎందుకంటుకున్నారు? దేవుడు నిన్ను ప్రేమించిండు, ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చిండు. పరిశోధన చేయకుండా నువ్వు ఇంకా పరలోకం చేరాలంటే చేరలే. కాబట్టి ఇంకా ప్రవీణ్ శారాన్ని నమ్ముకొని ఉన్నావు అనుకో, నీకు నరకం తప్పదు. జాగ్రత్త. సత్యాన్ని సత్యం నమ్ముకో, బైబిల్ నమ్ముకో. అయ్యా నువ్వు మాట్లాడుతావంట, నా ఆరోగ్య పరిస్థితి, నా యొక్క అనారోగ్యంలో ఉన్నా, ఎన్నిసార్లు పడిపోతున్నా, ఎన్నిసార్లు నేను మోసపోతున్నా, ఏముంది నా లోపం అని ఎవరిని ఎమ్మడించాలి అని నువ్వు అడగటమే. ఎందుకంటే ఎవరిని అడిగింది, ఇప్పుడు నన్ను అడిగినా నేను సత్యం చెప్పలేను. ఎవరికి వాళ్ళు సత్యం అంటారు. ఎవరు సత్యవంతుడిగా కానీ దేవుడు వాక్యం సత్యం, దేవుడు మాట్లాడటం సత్యం, దేవుడు నీతోనే మాట్లాడతాడు. అప్పుడు ఆ పర్సన్ని నువ్వు ఆ పాస్టర్ గారు వెంబడించు. అలా ప్రార్థన చేసి అనేక సత్యాన్ని పట్టుకున్న వాళ్ళు అనేకుల నుండి సత్యంలో నడుచుకున్నారు. కాబట్టి ఆ మార్గంలో నువ్వు నడిచినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తుడు, ఆశీర్వదిస్తుడు. కాబట్టి దేవుడి యొక్క రాత్రికాల సమయంలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.